అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మార్చి 4, 5, 6 ఈ తేదీలలో జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకొచ్చే రోజులు కాబట్టి ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఒక షాక్ లాంటి వార్త వినే అవకాశం ఉంటుంది. తెల్లారితే మీ ఇంట్లో జరిగే చిన్న సంఘటన కూడా పెద్ద మార్పుకు దారి తీయొచ్చు. కాబట్టి ఈ 3 రోజులు ఆలోచించి మాట్లాడాలి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కుంభరాశి వారి దిన ఫలితాలు తప్పకుండా తెలుసుకోండి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా పూర్తిగా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాలలో పుట్టిన వారిని ఈ 3 రోజులు ప్రత్యేక ఫలితాలు మీకు ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఉదయం ఒక చిన్న గందరగోళంతో మొదలవుతుందండి. ఈ మార్చి 4వ తేదీన ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీకు రాబోతుంది. ఇంట్లో పెద్దల మాట వినడం చాలా మంచిది. ఆర్థికంగా జాగ్రత్తలు పాటించాలి. పడమర దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది. కలిసి వచ్చే రంగు నీలం కలర్. కోపాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకూడదండి. ఎవరైనా విమర్శిస్తే మౌనం చాలా మంచిది. ఇక ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి వల్ల ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు కానీ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో పురోగతి, కుటుంబంలో ఒక శుభ సమాచారం, దక్షిణ దిక్కున ప్రయాణం శుభం. కలిసి వచ్చే రంగు వచ్చేసి తెలుపు రంగు. ఎలా నడుచుకోవాలి అంటే కనుక ఈ మార్చి 5వ తేదీన మీకు కలిసి వచ్చే రంగు తెలుపు అని చెప్పుకున్నాం కదా. వినయంగా మాట్లాడాలండి. మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. స్నేహితులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ మార్చి 6వ తేదీ ఏం జరుగుతుందంటే ఉదయం ఒక షాక్ లాంటి సంఘటన జరగవచ్చు, కానీ చివరకు మీకు మేలు జరుగుతుంది. ఇంట్లో ఒక చిన్న వాదన ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అండి. ఉత్తర దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది. కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ. మరి శత్రువులతో ఎలా నడుచుకోవాలి అంటే మీరు శత్రువులతో వాదన వద్దండి. మౌనం మీకు రక్షణగా ఉంటుంది. నిర్ణయాలు సాయంత్రం తర్వాత తీసుకోవాలన్నమాట. ఇక ఎస్ మరియు ఆర్ అక్షరాల వ్యక్తులతో మీరు ఎలా నడుచుకోవాలి తప్పకుండా తెలుసుకోండి. వీరిలో ఒకరు మీకు సహాయకుడు, మరొకరు పరీక్షించే వ్యక్తి అన్నమాట. సూటిగా మాట్లాడాలి, కానీ గౌరవం తగ్గకూడదు. అప్పులు, డబ్బు లావాదేవీలు జాగ్రత్తగా చేయాలండి. శత్రువులను అనిపించిన ఓర్పుతో ఉండాలి. కాలమే మీకు తప్పకుండా న్యాయం చేస్తుంది. కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవాలండి. ఈ యొక్క రాశివారు మీకు ఒకవేళ కులదేవత అనేవారు తెలియకపోతే తాత ముత్తాతలను అడిగి తెలుసుకోండి. ఈ 3 రోజులు ఉదయం ఇంటి ముందు దీపం తప్పకుండా వెలిగించుకోవాలి. పసుపు కుంకుమలతో పూజ చేసుకోవాలి. ఒక కొబ్బరికాయ, బెల్లం నైవేద్యం కూడా పెట్టాలి. అలాగే ఎప్పుడైనా సరే రేపు బుధవారం కాబట్టి మీరు తప్పకుండా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, అలాగే గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే మీకు పేదవారికి అన్నదానం కూడా తప్పకుండా చేయడం మంచిది. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోండి. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవతను ఆరాధన, లలిత సహస్రనామాలు చదవడం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి. ఒక చిన్న నల్ల నూనెతో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఈ 3 రోజుల మాటల జాగ్రత్త అత్యంత ముఖ్యమండి. ఆలోచించకుండా స్పందించకండి. కుటుంబ పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఉదయం సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండండి. ఈ యొక్క రాశి వారికి ఈ 3 రోజులు పరీక్షలు తీసుకొచ్చిన చివరికి లాభమే కనిపిస్తుంది. ఎస్ మరియు ఆర్ అక్షరాలు మీ జీవితంలో ఒక మలుపు తిప్పబోతున్నాయన్నమాట. శాంతి, ఓర్పు, భక్తి ఈ 3 మీకు రక్షణ కవచాలు అని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా కొన్ని భగవంతుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడండి. ఏది జరిగినా అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి మానసిక బాధ, ఎప్పుడు కూడా ఏది చేయాలనుకున్నా కూడా అది ఎదురులో జరుగుతూ ఉంటుందన్నమాట. ఈరోజు ఈ పని మొదలు పెడదామనే లోపు ఏదో ఒకటి ఇంకా అడ్డంకి అనేది కలుగుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వచ్చినటువంటి రాశుల్లో మొట్టమొదటిగా కుంభరాశి అని చెప్పుకోవచ్చు అండి. ఇంకా ఏదైనా సరే అండి రేపటి రోజున ఇంకా నాగదేవతల రాకకు కూడా నిదర్శనం అనమాట. ఇది ఒక మరొక సంకేతం. మీకు ఇంట్లో తెలియనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవేవి ఇన్ని రోజులు ఇంట్లో ఎప్పుడు కూడా చూసిన గొడవలు, చికాకులు మీకు కనిపిస్తూ ఉండేవి కదా. ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందండి. భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. అయితే ఈ నాగదేవతలు మీ ఇంట్లో సంచరించేటువంటి పవిత్రమైనటువంటి సమయంలో మీరు కొన్ని పొరపాట్లను చేయకూడదన్నమాట. అయితే మీరు చేయకూడనటువంటి కొన్ని పొరపాట్లు ఏంటంటే మాంసాహారం అసలు తీసుకోకూడదు. మీ ఇంట్లో ఎలాంటి మాంసాహారం వండకండి, తినకండి. ఈ 3 రోజులు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం సాయంత్రం తప్పకుండా పూజ గదిలో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ తప్పకుండా దీపాన్ని వెలిగించుకోవాలన్నమాట. ఇక ముగ్గులో పసుపు కుంకుమలు వేసి ఉంచండి. ఈ విధంగా చేస్తే తప్పకుండా మీకు రాబోయేటువంటి కొన్ని రోజుల్లో మీ మనసు అనేది అంటే మీకు మంచిగా జరుగుతుందన్నమాట. మీకు ఏది పట్టినా ఒక మంచిగా అనమాట. మీ ఇంట్లో పట్టిందల్లా బంగారం కాబోతుంది అంటారు కదా, అలా అనమాట. అయితే కేవలం మీరు పూర్తిగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులకి
ఏదైనా సరే మీకు రేపటి రోజున మిమ్మల్ని నష్టపోయేటువంటి అవకాశం, మీకు తలవంపులు చేసేటువంటి అవకాశం, మీరు పూర్తిగా నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంకా చాలా ఎక్కువగా చూడగానే సులభంగా పసిగట్టగలరనమాట. వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి అసలు ఉద్దేశం అనేది ఏమిటనేది మీరు బాగా తెలుసుకుంటారండి. ఈ శక్తి కారణంగా మిమ్మల్ని మోసం చేయడం దాదాపు చాలా అసాధ్యం. ఇక ఎవరైనా మీ ముందు నాటకాలు ఆడినా, కళ్ళబొల్లి మాటలు చెప్పినా వెంటనే దొరికిపోతారనమాట. మీరు నీతి నిజాయితీగా ఉండే వారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. అయితే నమ్మక ద్రోహాన్ని మీరు అసలు సహించలేరనమాట. అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికైనా కానీ వెనకాడరండి. ఇక అలాగే మన స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడైనా సరే సిద్ధంగా ఉంటారు. ఇక మీ స్నేహం చాలా లోతైనది, శాశ్వతమైనది కూడాను. అయితే మీతో ఏదైనా కానీ స్నేహాన్ని పొందడం కూడా అంత సులభమైతే అనేది కాదు. మీరు ఎవరైనా స్నేహితులుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా ఎన్నో రకాలుగా పరీక్షిస్తారనమాట. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ణయించుకున్న తర్వాతే వారిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారండి. అయితే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఏదైనా సరే చిన్న చిన్న గొడవలు ఎప్పుడు కూడా జరుగుతున్నప్పటికీ కూడా చాలా సైలెంట్గా ఉండడం మీకే మంచిది. ఇంకా అలా మిమ్మల్ని గాయపరిచిన వారిని లేదా క్షమించడం కానీ, లేదంటే వారిని వదిలేయడం కష్టమని చెప్పుకోవాలి. ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా ఉంటుంది. అందుకే ఇది శత్రుత్వం పెట్టుకోవడం కూడా, ఒక నిప్పుతో చెలగాటం మాడితే ఎలా ఉంటుంది అనేది వారికి తప్పకుండా అర్థమైపోతుంది. ఇక జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా మీరు ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఒకసారి ఓడిపోయిన మరలా రెట్టింపైనటువంటి బలంతో ప్రయత్నించి విజయం సాధించేంత వరకు విశ్రమించరనమాట. అందుకే మీరు ఏ రంగంలో ఉన్న నాయకులుగా గొప్పగా ఎదుగుతారు. మీ జీవితంలో అంకిత భావంతో మీరు పని చేయడానికి ఇష్టపడతారు. ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తిగా చేసే వరకు విడిచిపెట్టారు. ఏకాగ్రత చాలా బాగా ఉంటుందన్నమాట. ఇంకా పరిశోధన, గూఢచార్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైనటువంటి విశ్లేషణ మీకు ఎక్కువగా అవసరం. మీ యొక్క అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి రంగాల్లో మీరు బాగా రాణిస్తారండి. మీకు అధికారము అంటే చాలా ఇష్టమిత్రులను ఏ నాయకత్వం వహించినా మీకు ఉన్నటువంటి సహజమైనటువంటి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైనటువంటి పనులను పూర్తి చేయడంలో మీరు ముందుంటారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ప్రేమ సంబంధాల విషయంలో కూడా మీరు చాలా అద్భుతంగా ఉంటారని. ఇక మీ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక మీరు ప్రేమలో స్వచ్ఛత లోతుగా ఇష్టపడతారు. అదే సమయంలో మీరు అసూయ, అలాగే మా వారు అనేటువంటి భావన మీకు ఎక్కువగా ఉంటుంది. ఇక మీ యొక్క భాగస్వామ్యం కోసం, అలాగే మీతో మాట్లాడాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారి సంఖ్య కూడా రోజు రోజుకి మీకు పెరిగిపోతుందండి. మిమ్మల్ని ఎప్పుడు కూడా అంటే ఒక గుర్తింపు అనేది మీకు తప్పకుండా వస్తుందన్నమాట. ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అనే అక్షరంతో రేపటి రోజున తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఇక్కడి వరకు అంతా బాగానే ఉంటుందండి. అదృష్టం వస్తుంది, డబ్బు వస్తుందని చెప్పి అన్నాను కదా. మరి నా బాధ్యతగా మీకు ఒక చేదు నిజాన్ని కూడా, తప్పకుండా ఒక హెచ్చరికను కూడా చెప్పాలి. అంటే నేను చెప్పినటువంటి విధంగా ఒక విషయం అనేది ఇప్పుడు మీరు జాగ్రత్తగా కనుక మీరు గమనించినట్లయితే, అత్యంత జాగ్రత్తగా ఈ 3 రోజుల మధ్యలో మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా అంటే ఆవేశానికి, అహంకారానికి, అలాగే ఎక్కువగా కోపానికి మాత్రం వీటికి గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా సంతకాలు, అలాగే షూరిటీ సంతకాలు దయచేసి ఏవి అంటే పత్రాలు ఏది చదవకుండా షూరిటీ సంతకాలు కానీ, సొంత తమ్ముడైనా సరే, ప్రాణ స్నేహితుడైనా సరే, ఈ 3 రోజులు ఎవరికి డబ్బు విషయంలో గ్యారెంటీ అనేది మీరు అసలు ఇవ్వకండి. ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టకండి. ఒకవేళ మీరు ఆవేశపడి మొహమాట పడి సంతకాలు కనుక పెట్టినట్లయితే భవిష్యత్తులో ఆ అప్పులు అనేవి మొత్తం కూడా మీరే తీర్చాల్సి వస్తుంది. కోర్టుల చుట్టూ, పోలీసుల స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవారితో అంటే భార్య, తల్లి లేదా సోదరీమణులతో వాదనలు అయితే దిగకండి. ఈ రోజుల్లో మీ నోటి నుండి వచ్చే ఒక్క తప్పుడు మాట బంధాన్ని శాశ్వతంగా తెంచేసేలాగా ఉంటుంది. కాబట్టి మౌనమే మీ ఆయుధం. కోపం వస్తే మంచినీళ్ళు తాగి పక్కకు వెళ్ళిపోండి, అంతేకాని మాట మాత్రం జారకండి. ఈ ఒక్క జాగ్రత్త అనేది మీరు తప్పకుండా పాటిస్తే ఇక ఈ 3 రోజుల్లో మీరు ఎవరిని కూడా ఆపలేరనమాట. మీకు ఉన్నటువంటి చిన్నపాటి దోషాలు పోవాలంటే కనుక, కొన్ని గండాల నుండి గట్టెక్కాలంటే ఏం చేయాలని చెప్పి మీ మనసులో అనిపిస్తుంది కదా. చాలా సులభమైనటువంటి చిన్న చిన్న పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రద్ధగా మీరు వింటే కనుక ఆదిత్య హృదయం తప్పకుండా మీరైతే ఆదిత్య హృదయం ఎప్పుడైనా కానీ ఈ 3 రోజుల్లో పఠించండి. ఉదయం స్నానం చేసిన వెంటనే తూర్పు వైపు తిరిగి సూర్య భగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయం వినండి, అలాగే చదవండి. మీకు రక్షణ కవచంలో పనిచేస్తుంది. అలాగే
గోసేవ చేసుకోండి. గోవులకు బెల్లం మరియు నానబెట్టినటువంటి శనగలు తినిపించండి. దీనివల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి గొడవలన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. రావి చెట్టు దీపం అంటే రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే సాయంత్రం వేళ చాలా మంచిదన్నమాట. 11 ప్రదక్షిణలు చేసుకోండి. రావి చెట్టు కింద దీపం వెలిగించి శని దోషాన్ని తగ్గించేలాగా, ధనలాభాన్ని ఇచ్చేలాగా ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, దైవ బలం ఉంటేనే గ్రహ బలం తానంటే తను తప్పకుండా వస్తుంది. కాబట్టి మీ సంకల్పం కనుక గొప్పదైతే విజయం అనేది ఆటోమేటిక్గా చివరగా మీ దగ్గరకు తప్పకుండా వస్తుంది. అలాగే మీరు సింహం లాంటి వారు ఎప్పుడు కూడా వెనకాడుగు వేయరనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ముందుకు నెట్టుకుంటూనే వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా డీలా పడిపోయి ఇలా జరిగింది అలా జరిగిందని అనుకోరు. ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని తేలికగా సునాయాసనంగా గెలిచి పోరాడాలి అనుకునేటువంటి మనస్తత్వం అనమాట. అలాగే ఎస్ మరియు ఆర్ అని పేరుతో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో జరిగేటువంటి మార్పుల గురించి తెలిస్తే మనం క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎస్ అనేటువంటి వ్యక్తులతో చెప్పాలంటే కనుక ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో చాలా వరకు అంటే ఇప్పటి వరకు చాలా రకాల సమస్యలతో కూడి ఉన్నది. ఇక మీదట అటువంటి సమస్యలకు మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే కనుక ఆ వ్యక్తి నుండి మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆ వ్యక్తి నుండి మీరు ఏ విధమైనటువంటి కొన్ని అంటే జాగ్రత్తలు పాటించాలి అనుకునేటువంటి విషయానికి వస్తే కనుక కొంతమంది వ్యక్తులు ఏంటంటే చూడడానికి మీతో చాలా అద్భుతంగా నటిస్తూ ఉంటారనమాట. ఏదో ఒక రకమైనటువంటి అంటే అవసరానికో లేదంటే మిమ్మల్ని లొంగ తీసుకోవాలనో, లేదంటే మీరు ఏ విధంగా సంపాదిస్తున్నారు, ఎలా మీరు పైకి వస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అనుకునేటువంటి ఉత్సాహంతో మిమ్మల్ని ఏదో ఒక విధంగా లోబరుచుకుంటూ అనవసరంగా మీతో మాట్లాడుతూ మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీరు చేసేటువంటి పనితీరును పూర్తిగా మళ్ళిస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా తేనె పూసినటువంటి కత్తుల్లా మీ ముందు ఒక మాట, మీ వెనకాల ఒక మాట మాట్లాడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తూ ఉంటారు. మీ లోపల ఉన్నటువంటి ధైర్యాన్ని చంపేస్తూ ఉంటారనమాట. మిమ్మల్ని మానసికంగా చాలా రోజుల నుండి బలహీనపరుస్తూ ఉన్నారు. అలా మిమ్మల్ని దారి తప్పిస్తూ మీ జీవితాన్ని అంధకారం చేస్తూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తుల పేర్లు ఎస్ మరియు ఆర్ అనేటువంటి పేరుతో స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా సరే అండి, అందరు కాదు, కొంతమంది మాత్రమే. గత కొన్ని రోజులుగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీరు మంచి కోరుకునే నటిస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు. ఈ 2 అక్షరాలతో మొదలైనటువంటి వారందరినీ కూడా ద్వేషించమని కాదండి అర్థం. తప్పకుండా మీరు గమనిస్తే మీ యొక్క మనస్సులో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరు మీ వారు, ఎవరు మీ ఆలోచన విధానాన్ని అంటే రూట్ మార్చేటి వారు, మిమ్మల్ని మీ పని సక్రమంగా చేసుకొనివ్వడం లేదు ఎవరనేది మీరు గమనిస్తే కనుక మీకే అర్థమవుతుంది. మీరు చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటంటే కనుక నేను వివరిస్తాను, తప్పకుండా వినండి. గత కొన్ని రోజులుగా నిజమైనటువంటి మీ మనసులో ఒక్కసారి కనుక మీరు ఆలోచిస్తే చాలా రకాల తప్పులను అయితే మీరు చూస్తున్నారండి. అదేంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మొదటిది మీ యొక్క పూర్వీకులు, అలాగే మీ పెద్దలు చేసినటువంటి కులదేవత ఆరాధన మీరు విస్మరించడం. అంటే మిమ్మల్ని చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు భక్తులుగాను, అలాగే మంచి స్వభావంతో కనిపించినప్పటికీ కూడా ఏంటంటే మీ మనసుకు మీకు ఎటువంటి వ్యక్తులు అనేవారు తెలిసినప్పటికీ కూడా కొన్ని సమస్యలు అనేవి మిమ్మల్ని ఆటోమేటిక్గా వస్తూ మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. ఆ సమస్యలు కలిగినటువంటి కారణం ఏమిటంటే మన ఇంట్లోనే మనకు తెలియని చాలా పొరపాట్లు, అంటే ప్రతిరోజు కూడా అవసరం లేకపోయినా కానీ మద్యాన్ని అలాగే మాంసాహారాన్ని సేవిస్తూ ఇంట్లోనే మనం నెగిటివ్ ఎనర్జీని అంటే స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. అంతేకాకుండా దీనివల్ల ఏమవుతుందంటే ఎదుటివారి యొక్క దృష్టి అనేది మన మీద పడుతుంది. ఆ చెడు చూపు అనేది మన పనులు అనేవి ఆగిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. అలాగే మన పూర్వీకులు చేసినటువంటి పూజ, ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో నుండి పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి. నకారాత్మకమైనటువంటి శక్తులు మన ఇంట్లో పేరుకపోతాయి. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసినా మన ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. కాబట్టి మనం తప్పకుండా ఇంట్లో ఇటువంటివన్నీ కూడా కొన్ని పనులు అయితే మనం చేయకూడనటువంటి పనులు ఉంటాయి కదండి, ఆ పనులను పూర్తిగా దూరం పెట్టాలి. అలాగే మన అభివృద్ధి పదంలో తప్పకుండా ఈ 3 రోజులు మీరు నడవబోతున్నారు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకు తప్పకుండా వాళ్ళే వస్తారండి. ఇంకా మీకున్నటువంటి గొడవలు ఏవి కూడా మీరు అంటే మీ మనసును నిశ్చలంగా ఉంచుకోండి. తర్వాత ఇష్టదైవ నామస్మరణ, కులదేవత నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఎవరైనా కానీ అంటే భూమాతను, అమ్మ నీకు ప్రణామం, ఈరోజు దినచర్యను నీ ఆశీస్సులతో మొదలు పెడుతున్నానని చెప్పి మనసులో అనుకొని చక్కగా ఈ 3 రోజులు మీకు వీలైనటువంటి రోజు ఏ రోజైనా కానీ మీ ఇంటి పూజ గదిలో ఆవు నూనెతో దీపాన్ని వెలిగించడం, అలాగే ఆవు నూనె దీపానికి నెగిటివ్ ఎనర్జీని వేళ్లతో సహా పెకిలించేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఈ దీపం వెలిగించడం వల్ల ఏంటంటే మీ కులదైవం వెంటనే ప్రసన్నం అవుతుందండి. మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఒక రక్షణ కవచం అనేది ఏర్పడుతుంది. దీంతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక
అదే రోజున ఎవరైతే ఆకలితో మీకు కనిపిస్తే, లేదంటే అవసరంలో ఉన్నటువంటి ఈ అవసరార్థులకు మీరు కనిపిస్తే ఒక రూపాయి అయినా కూడా సరే కనీసం దానం చేయండి. దారిలో ఎవరైనా వికలాంగులు కనిపించినా వారికి తప్పకుండా ఏదో ఒక విధంగా సహాయం చేయండి. మూగజీవాలకు ఆహారం పెట్టండి, కాకులకు అన్నం పెట్టండి. 3 రోజుల్లో మీకు విద్య, ఉద్యోగ, ఆరోగ్యం ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతంగా మీరు రాణిస్తున్నారన్నమాట. మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు మీకు రక్షణగా నిలుస్తాయి. గుర్తుంచుకోండి. మన మీద మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదు. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఒకటి మాత్రం నిజం తెలుసుకోండి. మీ మనసు అనేది గట్టిగా ఉన్నటువంటి మనిషిని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఓడించలేదని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మనతో కులదైవాన్ని, పితృదేవతలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటారో వారికి ఏ శత్రువు ఎన్నడూ కూడా హాని చేయలేడు. అయితే చాలా మంది విజయం రాగానే ఇదంతా కూడా నా కష్టం, నా తెలివితేటల వల్ల నాకు ప్రాప్తించింది అనేటువంటి అహంకారంతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సొంత శక్తిపై నమ్మకం ఉండడం అనేది మంచిదే, కానీ భగవంతుడి యొక్క కృప లేనిదే ఆకు కూడా కదలదు. ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ కూడా అహంకారంతో మర్చిపోకూడదు. నాదే ముందులే, అంతా కూడా భగవంతుడి దయ, నా శక్తి శూన్యం, అంతా కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని ఎవరైతే వినయంగా మనసులో అనుకుంటారో వారి బాధ్యతను భగవంతుడు ఎప్పుడు కూడా మోస్తూనే ఉంటాడు. చూశారు కదండి కుంభరాశి వారికి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.